ఓకే అండి, మరి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండ్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్. నీ పేరు? నిఖిత. నిఖిత, ఎక్కడి నుంచి వస్తున్నావు నిఖిత? మెహదీపట్నం. మెహదీపట్నం. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మాధవి అండి. మాధవి గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మెహదీపట్నం. మెహదీపట్నం. మీ అమ్మాయా? అవునండి. ఓ, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. రెడీ. ఫస్ట్ ఇందులో ఏముందో చూద్దాము. సో ఇందులో ఏది వస్తే ఆ వెజిటేబుల్ తో గానీ రవ్వ అవ్వచ్చు, సంథింగ్ పప్పు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాంతో మీరు వంట చేయాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే వెజిటేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో చూద్దాం ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో. ఓ, బీట్రూట్. బీట్రూట్ నీకు ఇంతకు ఇష్టమేనా? ఇష్టమేనా? తింటుందా నిజంగానే? తింటుందండి. నైస్. సో అయితే బీట్రూట్ తో ఏదైనా కొంచెం టేస్టీగా చేసుకోవాలి, ఎందుకంటే బీట్రూట్ అంటేనే చాలా మందికి నచ్చదు, అంటే కొంచెం డార్క్ గా ఉంటుందని, లేదా ఓన్లీ ఫ్రైస్ అలా చేసేస్తుంటారు కదా. సో అలా కాకుండా ఏదైనా కొంచెం వెరైటీగా చేసుకోవచ్చేమో. మీరు ఈరోజు చూపిస్తే చక్కగా అందరూ చూసి నేర్చుకుంటారు. ఓకేనా? ఫాస్ట్ గా థింక్ చేసుకోండి. నీకు మమ్మీ సలహా ఏమి ఇవ్వరు, నీ ఓన్ థాట్స్ నీకు ఉండాలన్నమాట. ఓకేనా? ఫాస్ట్ గా థింక్ చేసుకుని నాకు చెప్తే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, రెడీ? అప్పుడే బీట్రూట్ వెల్లుల్లి కారం. బీట్రూట్ వెల్లుల్లి కారం. అవునండి. ఓ, మామూలుగా అయితే కారంతో చేసేసుకుంటాము, అవును. కాకపోతే వెల్లుల్లి కారంతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో బీట్రూట్ అండ్ వెల్లుల్లి కాంబినేషన్ బాగుంటుంది అంటారా? అవునండి. ఓకే, సో నువ్వేమైనా ఆలోచించావా? బీట్రూట్ ధనియా చట్నీ. బీట్రూట్ ధనియా చట్నీ, ధనియా కాంబినేషన్ లో. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేస్తాను. నువ్వు చేసేస్తావా? ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి బీట్రూట్ ధనియా చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ ధనియా చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి బీట్రూట్ ధనియా చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ పాన్ పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకోవాలా? ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకోవాలి. అన్ని కలిపి వేయించేసుకోవాలా? ఓకే. జీలకర్ర, మెంతులు. ఓకే, స్టిక్ తీసుకో. సో ఇవన్నీ మనము పౌడర్ చేసుకోవాలా? పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఇంకేమైనా వేయాలా ఇందులో? ఎండుమిర్చి కానీ అలా? కొంచెం ఇది అయ్యాకే వేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే, సో ఇంకా మనకు కారం అంతా ఇదేనా? ఎండుమిర్చినా? పచ్చిమిర్చి అలా ఏం లేదు? ఏం లేదు. ఓకే, అయిపోయింది. ఓకేనా? ఆఫ్ చేసుకో. ఇంతేనా? ఇంతే. సో ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మిక్సీ జార్ ఉండొచ్చు. ఓకే, ఇందులో ఏమైనా వేయాలా లేకపోతే ఫస్ట్ ఇది గ్రైండ్ చేయాలా? ముందు బీట్రూట్ వేయించాక మళ్ళీ ఇది వేయాలి. ఇప్పుడు బీట్రూట్ కూడా వేయించాలా మనం? ఓకే, కొంచెం ఆయిల్ పోసుకొని బీట్రూట్ వేయించాలి. ఓకే, కావాల్సినంత బీట్రూట్ వేసుకుని సో కొంచెం ఇది పచ్చిది టేస్ట్లెస్ అంటే ఒక రకంగా పచ్చిదనం పోయే వరకు వేయించాలి. ఓకే ఓకే, సో కొంచెం మగ్గిచ్చేసుకోవాలా? మూత పెట్టేద్దామా? పెట్టేసి సిమ్లో పెట్టి. ఇదంతా మనకి ఒక 2-3 డేస్ అలా నిల్వ ఉంటుందా ఈ పచ్చడి? ఉంటుంది. ఎక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉంటుంది. ఇది కూడా అమ్మ దగ్గరే నేర్చుకున్నావా? లేదు, మా అమ్మమ్మ నేర్పించింది. మీ అమ్మమ్మ నేర్పించిందా? ఓ, మీకు తెలుసా అండి ఈ పచ్చడి చేసింది ఎప్పుడైనా ఇంట్లో? చేసిందండి. నైస్ నైస్. సో అమ్మమ్మ అంటే ఇలా హాలిడేస్ కి అలా వెళ్ళినప్పుడు అలా నేర్చుకున్నావా? నేర్చుకున్నా. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు ఒక్కదానివేనా? బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? నేను ఒక్కదాన్ని. ఒక్కదానివే. ఓకే, వంట చేయడం ఇష్టమేనా లేకపోతే? ఇష్టమే, చేస్తుంటావు. ఓకే, ఇది ఎలా అంటే మనకు కొంచెం ముక్క మెత్తబడాలా? కొంచెం. ఓకే, లైట్గా మెత్తబడితే చాలు. చూసుకో ఒకసారి.
ఉడికించుకోవాలా దీన్ని, అంటే మామూలుగా ఉడికించుకొని అలా చేసుకోవచ్చా లేకపోతే ఇలాగే ఫ్రై చేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకొని చేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే ఓకే, మూత పెట్టేద్దామా? సో వెయిట్ చేద్దాం కొంచెం మగ్గేదాకా. చూద్దామా? వేగిపోయినట్టు ఆఫ్ చేసేయచ్చా? ఇప్పుడు ఇందాక వేయించుకున్న మసాలాలని ఇది కూడా వేయించి మిక్స్ పెట్టేయాలి. ఓకే ఓకే. సో ఇది ఇప్పుడే కదా బాగా వేడిగా ఉంది, వేసేయచ్చా? కొంచెం చల్లారాక వేద్దామా? ఇంకేం వేయాలి ఇందులో? ఇంకేమైనా వేయాలా? ఇందులో చింతపండు గుజ్జు వేయాలి. ఓకే. చింతపండు ఇంకా కొంచెం సాల్ట్. ఓకే. సో మొత్తం పచ్చడికి సరిపడా వేసేసుకోవటమే కదా. సో ఇది కొద్దిగా చల్లారితే మిక్సీ పట్టేసుకోవచ్చు కదా. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసి చల్లారాక మిక్సీ పట్టేసి మనకి రెడీ. తర్వాత పోపు పెట్టేసుకోవచ్చు. ఓకే. సో పోపు ముందు రెడీ చేసి పెట్టుకోవచ్చా లేకపోతే ఇది మిక్సీ పట్టాక వేసేద్దామా? ఓకే, సరిపోతుందా? వేయచ్చా? కొంచెం నలగాల, కొంచెం వాటర్ ఏమైనా కావాలా? వద్దు. చాలా కొంచెం. ఓకే. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి కదా. స్టవ్ ఆన్ చేస్తున్నా. పప్పు ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా నువ్వు బౌల్లోకి తీసుకోదాన్ని. ఇది రైస్ లో అలా బాగుంటుందా లేకపోతే మనకి దోశ ఇడ్లీ లాంటి వాటిలో? దోశ ఇడ్లీ కాంబినేషన్ కూడా బాగుంటుంది. టిఫిన్స్ లోకి బాగుంటుందా? ఓకే. చపాతీలో కూడా బాగుంటుంది. సో ఏదైనా అలాంటి వాటిల్లో బెటర్ కాంబినేషన్ అన్నమాట రైస్ కంటే. కొంచెం ఆ ధనియాల ఫ్లేవర్ అది బాగా తెలుస్తూ ఉంటుందా దీంట్లో? అంటే మనకి ధనియానే ఎక్కువ, అదే మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. వేద్దామా? ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర. ఓకే. తర్వాత కొంచెం ఆవాలు, రెండు అక్కర్లేదు, మనం అందులో వేసాం కదా. ఓకే నైస్. ఎప్పుడైనా ఇంట్లో మమ్మీ ఉన్నప్పుడు కూడా వంట చేస్తూ ఉంటావా? ఇంట్రెస్టేనా? అంటే ఏంటి, స్నాక్స్ చేసుకుంటావా లేకపోతే ఇలా కర్రీసా పచ్చళ్ళా? ఏం ఎక్కువ ఇష్టం నీకు? స్నాక్స్ బాగా చేస్తుంటాను. కర్రీ స్నాక్స్. అవునా? నైస్. తిప్పుదామా ఒకసారి? ఇంక ఇందులో పప్పులు ఏం అక్కర్లేదా? అక్కర్లేదు. పోపులో ధనియాలు ఉన్నాయి సరిపోతాయి అంతే. అదే మధ్య మధ్యలో తగులుతుంటది, బాగుంటుంది. ఓ అవే పప్పుల్లాగా ఫీల్ అవ్వాలన్నమాట మనం. ఓకే చాలా. ఆఫ్ చేసేసుకో. దాంట్లో వేసేద్దామా? కొంచెం ఓకే రెడీ. రెడీ. సో బీట్రూట్ ధనియా చట్నీ. నైస్. ఓకే అండి, మరి బీట్రూట్ ధనియా చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ చట్నీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ ధనియా చట్నీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి.
పాన్ లో నూనె వేసి బీట్రూట్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకుని చింతపండు గుజ్జు, ఉప్పు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న బీట్రూట్ పేస్ట్ లో వేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ ధనియా చట్నీ రెడీ.